హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వాతావరణం చాలా కూల్గా ఉంది. ఫామ్ హౌస్ దగ్గరనే ఉన్నాము. వర్షం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఈరోజు నా స్టైల్లో వెల్లుల్లి కారం గుడ్డు చేస్తున్నాను. కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఎగ్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బాయిల్డ్ ఎగ్ బాయిల్ చేసి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఇది కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారం వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. వాటితో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఫామ్ దగ్గర ఫ్రెష్ కరివేపాకు చెట్లు ఉన్నాయి. ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకొని వేస్తాను ఇక్కడ నేను. వెల్లుల్లికి కావాల్సిన మసాలా ఏంటంటే ఫస్ట్ ఎండుకారం, ఇందులో వెల్లుల్లి వేసి తర్వాత కొంచెం జీలకర్ర, సాల్ట్, వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ పెట్టాను. కొంచెం క్రష్ చేస్తే చాలు. మెత్తగా పేస్ట్లా కావాల్సిన అవసరం లేదు. కొంచెం క్రష్ అయితే అయిపోతుంది. ఇదే ఈ బయట వేసి వేయించడమే, అదే వెల్లుల్లి కారం. దీంట్లోనే నేను చిన్న టీ గ్లాస్ కారం, ఇది చిన్న టీ గ్లాస్ కారం, 1 కప్పు కారానికి 1 ఎల్లిపాయ గడ్డ మొత్తం వేసాను. కొంచెం జీలకర్ర, ఉప్పు, అంతే. కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈరోజు వేడిగా అన్నం, వైట్ రైస్ వేడిగా ప్లస్ పప్పుచారు, ముక్కల పప్పుచారు, సొరకాయ, దోసకాయ, మునక్కాయ ఇవి వేసాను. వేడి పప్పుచారు. నెక్స్ట్ అప్పడాలు, తర్వాత ఎల్లిపాయ కారం, గుడ్లు. కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందులో వెదర్ కూల్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. సింపుల్ ఫ్రెండ్స్, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. కొంచెం బ్రౌనిష్ వచ్చాయి, ఇంకా కొంచెం 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈరోజు సింపుల్ భోజనం. అందరు భోజనాలు అయ్యా ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? అందరు ఏం చేస్తున్నారు? ఈరోజు ఏం కర్రీ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నిన్న మంగళవారం కదా, అమ్మవారి పూజ చాలా బాగా జరిగింది. మంగళవారం వచ్చి ఇక్కడే ఉన్నాను, ఫామ్ హౌస్ దగ్గరే ఉన్నాను. ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులోనే కారం పొడి వేసి వేయించాలి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా ఇది అంతే. స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, వెల్లుల్లి కారం గుడ్డు మీకు నచ్చితే మీరు చేసుకుని తినండి. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పుచారు కాంబినేషన్కి సూపర్ ఉంటుంది. ఇంకా వాతావరణం కూల్గా ఉన్నప్పుడు, వర్షం వచ్చేటప్పుడు మామూలు ఇట్లా ఎగ్ బాయిల్ చేసుకొని తిన్నా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.